వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి అంతర్జాతీయంగా ఊహించని కొత్త అడ్డంకి ఎదురైంది. ఇన్నాళ్లు కేవలం ఇజ్రాయెల్ మాత్రమే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉండగా ఇప్పుడు దౌత్య రంగంలో పెద్దన్నగా ఉన్న ఫ్రాన్స్ కూడా సీన్ లోకి ప్రవేశించి ఈ ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. తాము లేకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఏ నిర్ణయం ముందుకు సాగదని, ఈ శాంతి నిబంధనలతో ఫ్రాన్స్ సంతృప్తి చెందితేనే ఇది చెల్లుబాటు అవుతుందని ఆ దేశ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారోట్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫ్రాన్స్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఐక్యరాజ్య సమితిలో తనకున్న ఏకైక పవర్ తో ఈ ఒప్పందాన్ని ఎలా అడ్డుకోబోతోంది? దీని పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం ఇప్పుడు అంతర్జాతీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ కంటిన్యూగా జరుపుతున్న భీకర దాడుల కారణంగా స్విట్జర్లాండ్ లో జరగాల్సిన అమెరికా ఇరాన్ శాంతి చర్చల తదుపరి సమావేశం ఇప్పటికే రద్దయింది. ఇజ్రాయెల్ సృష్టిస్తున్న ఈ అడ్డంకులు చాలా ఉన్నట్లు ఇప్పుడు ఫ్రాన్స్ కూడా ఈ ఒప్పందంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మధ్య ప్రాచ్యంలో నిజమైన శాంతి సాధించాలంటే కేవలం రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం సరిపోదని, దీనికోసం పెద్ద ఎత్తున అంతర్జాతీయ చర్చలు అవసరమని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి బారోట్ స్పష్టం చేశారు. అసలు ఈ ఒప్పందంపై ఫ్రాన్స్ పెడుతున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఇరాన్ తో జరిపే చర్చలలో అమెరికా కేవలం అణు కార్యక్రమాలనే కాకుండా ఆ దేశ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను, వివిధ ప్రాంతీయ ప్రాక్సీ ముఠాలకు ఇరాన్ ఇస్తున్న సైనిక మద్దతు వంటి కీలక అంశాలను కూడా చేర్చాల్సి ఉంటుంది. ఈ విషయాలను విస్మరిస్తే పశ్చిమాసియాలో శాంతి అనేది సాధ్యం కాదని ఫ్రాన్స్ వాదిస్తోంది. ఈ చర్చలు నిష్పక్షపాతంగా ముందుకు సాగాలంటే ఫ్రాన్స్ కూడా ఇందులో ఒక ప్రధాన భాగస్వామిగా చేర్చుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ అమెరికా, ఇరాన్లు తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా తమకున్న అత్యంత శక్తివంతమైన వీటో అధికారాన్ని ఉపయోగిస్తామని ఫ్రాన్స్ బహిరంగంగానే హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితిలో ఫ్రాన్స్ ఒక శాశ్వత సభ్య దేశం కావడం వల్ల ఈ హెచ్చరిక ఇప్పుడు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ చేస్తున్న ఈ నిరసన అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈ శాంతి ఒప్పందం ప్రకారం ఇరాన్ పై ఉన్న ఐక్యరాజ్య సమితి ఆర్థిక ఆంక్షలన్నింటినీ పూర్తిగా ఎత్తివేయిస్తామని అమెరికా ఇరాన్ కు గట్టి హామీ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలు తొలగిపోతేనే ఇరాన్ ప్రపంచ దేశాలతో స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోగలదు. అంతర్జాతీయ బ్యాంకుల నుండి తమకు రావాల్సిన భారీ నిధులను కూడా సులభంగా పొందగలుగుతుంది. కానీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని ఏ ఒక్క శాశ్వత సభ్య దేశమైనా వీటో పవర్ ను ఉపయోగిస్తే ఆంక్షలను ఎత్తివేసే తీర్మానం అక్కడికక్కడే నిలిచిపోతుంది. ఫ్రాన్స్ కనుక వీటో వేస్తే ఇరాన్ కు ఇచ్చిన మాటను అమెరికా నిలబెట్టుకోలేదు. ఫలితంగా ఈ శాంతి ఒప్పందం పూర్తిగా చెల్లాచెదరవుతుంది. అయితే ఇరాన్ క్షిపణి వ్యవస్థలపై ఫ్రాన్స్ చేస్తున్న డిమాండ్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా తోసిపుచ్చారు. ఇరాన్ క్షిపణుల ఉత్పత్తిని తాము ఎందుకు నిషేధించలేదని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇరాన్ ఆయుధాలను మాత్రమే నిషేధించి ఆ దేశ స్థానాన్ని అంతర్జాతీయంగా బలహీనపరచడం అన్యాయం అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇరాన్ వద్ద ఇంకా అంత దూరం ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణులు లేవని, ఒకవేళ భవిష్యత్తులో వారు తమ రక్షణ కోసం వాటిని నిర్మించాలనుకుంటే నిర్మించుకోవచ్చని, దానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఏ దేశ సార్వభౌమ అధికారాన్ని తాము ప్రమాదంలో పెట్టలేమని ట్రంప్ స్పష్టం చేసినప్పటికీ ఫ్రాన్స్ వీటో హెచ్చరికల నేపథ్యంలో ఈ శాంతి ఒప్పందం మున్ముందు ఎలాంటి మలుపులు తిరగబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది.